గాయ్స్ కొంచెం అయితే చూసిరుగా వీడియో. ఇవాళ అయితే ఫుడ్ ఛాలెంజ్ పెడుతున్నాం బజ్జీలు. సో ఇక పోతాం, ఇక అందరం ఇక రెడీ అయినాం, పోదాం ఇక. ఎక్కడ అంటే సాదల తోటలకు. ఓకే రైట్ చెప్తున్నా సార్. అయ్యో సాతి అదే పోదాం పారి. ఇగో మా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. ఉర్రాకరా నువ్వు. ఎంత బరువు వేసినావు? క్వింటలా? మా మయక్క మన్వితకి టక్కనే ఉన్నారు. మేమే ఇక ఎండలో పడిపోతున్నాం. బాగా ఎండ కొడుతుంది. ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. ఇప్పుడే గిట్లుంటే ఇక మేలో ఎట్లుంటాయేమో. ఇక మా వాళ్ళు ఇగో ఇవి అవి కప్పుకొని వెళ్తున్నాం. ఇక ఏం చేద్దాం మరి, బైకులు లేకపోయా ఏం లేకపోయా. మా చెల్లె కూడా అది ఎట్లా వస్తుందో. మధ్యలో బాగా వచ్చింది. పోని పోయి. అరే పడుతుంది 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 పడుతుంది. ఇవి వచ్చేసి మా చెరువు నీళ్ళు. ఈ చెరువు నీళ్ళకెళ్ళకెళ్ళి మనం వర్క్ చేస్తున్నాడా పాపం. మనమైతే ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఏంటిదక్క కోమలు ఉన్నాయా? బాము కుట్టిందా? ఇప్పుడైతే లొకేషన్కి వచ్చినాం మన ప్లేస్ కి. కాకపోతే చీమలు అది కోమలు అట బాగున్నాయి. మనం ప్రతిసారి ఇక్కడనే చేసుకుంటాం ఏదైనా. సో ఇప్పుడు మన పిల్లలకు ఫుడ్ ఛాలెంజ్ పెడదాం, ఓకేనా? రెడీ చేద్దాం. పోయినా సార్ అప్పుడు కాయలు కాయలు కావచ్చు. స్వాతి మన్విత నువ్వు సరు నువ్వు ఓ ఆడక్క నువ్వు ఏం ముడుతున్నావు? కుడతలేదా? అది అన్ని మనిషి లెక్క అనుకుంటలే. అరే అది చూసి భయపడుతుంది రా అది. అక్క ఈరోజు ఏంటిది? మిరపకాయ బజ్జీలు. సో మిరపకాయ బజ్జీలు ఫుడ్ ఛాలెంజ్ పెడదామన్నారు. అంతలోపు మిరపకాయలు బొంత పురుగుతోటి కాదురా, అదేమో పురుగే కోమా. సాయి ఫీలింగ్ ఎట్లుంది? వెరీ గుడ్. చిన్న మట్టి పెట్టుకురా పొండ మట్టి పెట్టుకు. అత్త అత్త అంటే వశాను. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బామ్మర్ది పని అయినట్టే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా స్పైసీ ఫుడ్ ఛాలెంజ్ తింటా అంటాడు. తింటావా? ఏమన్నా గెలుపు నాదే అన్నాడు. వాటర్ ఇచ్చుడు ఉండదు, ఏమి ఇచ్చుడు ఉండదు, అంతే. వాటర్ ఉండే ఏముండదు, ఓన్లీ మిరపకాయ పెట్టుడు అంతే. ఇంత సన్న మిరపకాయలకు మిరపకాయ బజ్జీలకు ఎందుకు తెచ్చిన చెప్పన్నా? కారం మస్తు ఉండాలండి. దొడ్డు మిరపకాయలు అయితే కారం ఉండవు. ఈరోజు అయితే బామ్మడిది ఒప్పుకున్నాడు. మనకు ముగ్గురికి పెడుతున్నాం ఛాలెంజ్. మహితకు, స్వాతికి, బామ్మడికి. 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి చిన్నోడు. మరి ఎవరికి గెలుస్తారు చూడాలి. ఆడపిల్లలు గెలుతారా? మరి అబ్బాయి గెలుతాడా? మొగోళ్ళ పరువు నిలబెడతా అంటుండు. మరి నిలబెడతారా? మొగోళ్ళ పరువు అడ్డ తీస్తాడు తెలియదు. ఇప్పటికైతే మొగోడే అనుకుంటున్నాం. ఓడిపోతే అయితే ఆడాడు. ఏం నత్తున్నాయి? అరే చేతులు పట్టద్దా? పడతాయి. గిన్నె ఏమన్నా బకెట్ల తోటి పోసినట్టు చెప్తాను. రాకనే అత్తలేదు హాస్టల్ పోతే. అసలు అంటుందా? ఓకే అయిపోయిందారా? ఒక నిమిషం. తమ కళ్ళకు కంప్లీటా? మైతా అవు ఇదేంది తలకాయ మీద ఏంది? కళ్ళకు నీళ్ళు బాగా వస్తున్నాయిరా, అందుకే. కళ్ళకి నీళ్ళు వస్తే అది వేసుకుంటారా? నెత్తి మీద పొట్టేసుకుంటే తక్కువ అవుతుంది. అరే అది నేను ఎప్పుడు చూడలే. మనకు తెలియదు అది కట్ట. అంటే పొట్టేసుకుంటే తక్కువ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మైతా నువ్వు వేసుకోరా. నువ్వు పెద్ద 2-3 ఉల్లిగడ్డలు పెట్టుకో సపరేట్గా.
మరి అలా మంట ఎంతసేపు ట్రైనింగ్ లేదు కాదు తొందర కానీ మిడి గుడ్లు పెట్టుకుని అంచుతున్నావు కదా సపోరి పని సాత కాదు మన సాత కాదు కొన్ని ఆకులు 8 దాకా లేవు అది ఒక్క ఆకు కంటుకుంటుందా గీమన మొన్న పుట్టిన స్వరూప 9కి లేస్తుంది ఆడతారు స్వాతి ఇప్పుడు ఏమనుకుంటుంది ఇంకొకసారి రానిస్తుంది అది మా తాతనైతే నన్ను తిడతాను, నాకు సంబంధం లేదు. సన్న మంచి గవిటికి వేసినంత అర్థం. పుల్లలే మళ్ళీ కవర్ అంటే వీకింది అనుకో ఆకులే పుల్లలు కాదురా కట్టె పుల్లలే. సంజన అయితే మంచిగా పెట్టిరు ఇట్లా అక్క మొత్తమా మొత్తం అక్క చూడు చాలు. నువ్వు కారప్పొడి తీసుకొని రా కొద్దిగా అంత వేసుకొని రా. ఫ్రెండ్స్ ఇంటికన్నా అయితే కారప్పొడి మర్చిపోయినాం, అందుకని మళ్ళీ బామ్మని పంపించినాం. నీళ్ళు ఎందుకు కుడుతున్నాయి అమ్మతోడే ఇప్పుడు ఊరినాయా అన్నావుగా అన్నావు ఇగో చేతులలో పట్టుకొని తినాలి. బా ఎర్ర మంచిగా డాడీ చేసి ఇచ్చాడు. She moves like a map with no borders, a whisper caught in the wind. I see. బామ్మడి తత్తుండు ఒక్కడే దీరుని లెక్క అత్తుండు. అరే ఆయన గెలకకు నువ్వు గెలికించుకోకు. వెరీ గుడ్ బామ్మడిది, సాధించినావు. షార్ట్ వేసుకొని వచ్చినావా? పడ్డావు హోటల్ వాసన వచ్చినట్టు వస్తుంది. అమ్ముకుంటే బతుకుతాం. బజ్జీలే పోదాం ఇక. జన్నారం బస్ స్టాండ్ లేదాం. తిన్నావా? ఎట్లుంది టేస్ట్? నెంబర్ ఎక్. ఫ్రెండ్స్ బజ్జీలు అయితే అయిపోయినట్టే, ఇంకో ఆలుగడ్డ బజ్జీలు ఉన్నాయి, అవి కూడా అయిపోయినట్టే ఇక కంప్లీట్. నువ్వు పిసదానివి చిన్న పొర్ర లెక్క గేమ్ ఆడుతుంది. ఆడతాడు పాపం. సో అది ఇక్కడ కట్టెలాడ తీసుకపోయి అన్ని నాకే చెప్తారు పనులు. ఇప్పుడు చెమ్ము పెట్టడానికి వచ్చినాను. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఇక ఆల్మోస్ట్ బజ్జీలు అయితే అయిపోతున్నాయి. ఇక ఆలుగడ్డ బజ్జీలు ఉన్నాయి అంతేనాక. నాకు నచ్చాయి బజ్జీలు. బయట కొనుక్కుంటే కమ్మగా ఉంటాయి, ఇంటికా నిజం బయట కొనుక్కునే మంచిగా టేస్ట్ ఉంటాయి. ఇంటికాడ వేసుకున్నాయి ఇక్కడ వేసుకున్నాయి టేస్ట్ ఉన్నాయి. అవి తింటుండా అన్ని వాడతాయి కాబట్టి నువ్వు కూడా తింటావుగా అనుకుంటా. బరే ఫ్రెండ్స్ మిర్చి బజ్జీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆలు వేస్తారు, ఆలు బజ్జీ అప్పుడే వేసుకోవాలి కానీ కారప్పొడి లేకుండా. ఇక బామ్మది కారప్పొడి తెచ్చిన తర్వాత ఇక కంప్లీట్ చేస్తారు. బజ్జీలు అయితే అయిపోయినాయి. ఆలుగడ్డ బజ్జీలు వాడిపోయి ఇక ఫుడ్ ఛాలెంజ్ పెడదాం. ఇక ముగ్గురికి, ఎవరెవరికంటే మన బామ్మడికి, మహితకు, మా చెల్లె స్వాతికి, ముగ్గురికి పెడదాం. ఇప్పుడైతే బజ్జీలు అయిపోయినాయి. మన టీంలోకి వెళ్ళి ముగ్గురికి పెడుతున్నాం ఫుడ్ ఛాలెంజ్. స్వాతి, మన బామ్మది, మహిత అంటే 3 మెంబర్స్. ఎవరైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో సో వాళ్ళకి నేను క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. 200. ఫాస్ట్ తింటారో వాళ్ళకు
మనము 200 క్యాష్ ప్రైజ్ ఇస్తాం. ఓకేనా? 200 అట ఎవ్వరు తీసుకుంటారు చూద్దాం. 200 200 మంచిది. అక్క మిరపకాయతో సహా తినాలి. ఓకే స్టార్ట్ చేద్దాం. మిరపకాయలు తీసేది ఉండదు, మిరపకాయతో సహా తినాలి. చచ్చిపోడు కాదు, మీకు థమ్స్ అప్ ఉంటుంది 20 రూపాయలు థమ్స్ అప్ తాగాలి, తినాలి. ఉల్లిగడ్డలు ఉంటాయి, ఉల్లిగడ్డలు కూడా మొత్తం తినాలి. అరిటాకులో ఏది ఉండదు. అంతే. ఇప్పుడు ఆడపిల్లలతోటి మగ పిల్లని కూర్చొని పెట్టినాం మనం, మా బామరిదిని అలా తమ్ముని కూర్చొని పెట్టినాం. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇందులో ఎవ్వరు విన్ అయినా కానీ వాళ్ళకు 200. ఓకే ఓకేనా? ఆల్ ది బెస్ట్. నో ఆల్ ది బెస్ట్. అరే నీ దగ్గర ఎందుకు పెడతారు? ఓకే ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ బామ్మర్ది. ముఖ్యంగా నువ్వు చిన్నోని కాబట్టి నీకు చెప్తున్నావు. ఓకే రైట్. ఇక ఇక మన పిల్లలు అయితే తినడం అయితే స్టార్ట్ చేసారు. చాలా అంటే చాలా స్పైసీ ఉన్నాయి, కారం ఎక్కువ ఉన్నాయి, ఆ మిర్చి బాగా. ఇక మరి ఎవరు తింటారో చూడాలి. బామ్మర్ది తింటాడు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆయన చిన్నగా ఉన్నా కూడా అబ్బాయి కదా, ఆయన తింటాడేమో అనిపిస్తుంది. సెకండ్ గిట్ట మా స్వాతి వస్తుంది అనిపిస్తుంది. ఆమె ఏం తినదు కానీ ఫుడ్ ఛాలెంజ్ అన్న అక్కడ గిట్ట కసితోటి తింటది కావచ్చు, చెప్పలేం. ఇక మా బామ్మర్ది అయితే ఇక ఏదన్నా నాకు సంబంధం లేదన్నట్టు ఉంటుండు. మరి మా బామ్మర్ది అయితే షాప్ లో ఫుడ్ అయితే బాగా తింటాడు. మరి ఇది చూడాలి ఎట్లా తింటాడు. పాపం మా స్వరూపకైతే కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. మా బల్మిటికి తింటుంది, నాకు అర్థమైంది. సో వాటర్ వస్తున్నాయి కళ్ళ నుంచి, చూడండి ఒకసారి పాపం. పాపం స్వరూప తట్టుకుంటలేదు, కారం వస్తుంది అంటుంది అప్పటి నుంచి. సో స్వాతి అయితే చెల్లి ఇదేంద్రా ఈ తిండి ఏంద్రా అనుకుంటుంది. ఇక మెల్లగా నేను లేచిపోతా అన్నది. ఈ అద్దు అవసరం లేదు, నేను లేచిపోతా అన్నది. కాకపోతే మా సిస్టర్ వాళ్ళందరూ కూర్చోబెట్టారు, ఏంగా తినండి అని చెప్పేసి ఇక నచ్చ చెప్పారు. ఇక లాస్ట్ కదా అని చెప్పేసి బామ్మర్ది అయితే మంచిగా మధ్యలో కూర్చున్నాడు, ఏం సప్పుడు చేస్తలేడు. వాళ్ళు అయితే కొందరు తిన్నా అంటారు, కొందరికి కొండల నుంచి వాటర్ వస్తున్నాయి. కానీ బామ్మర్ది అయితే థమ్స్ అప్ తాగుతుండు, తింటుండు, ఏమైతే సప్పుడు చేస్తాడు, మరి ఏం చేస్తాడు. ఇంకా ఉడతలేదు మరి, ఎందుకంటే బాగా కారం ఉంది కదా, అందుకనే. ఇక బామ్మది అయితే ఏం సప్పుడు చేస్తలేడు, నేను కారం వస్తుంది అనుకుంటున్నాను, ఆయన అయితే సైలెంట్ గా ఉన్నాడు. మా స్వాతి అయితే అసలు నాకు సంబంధం లేదన్నట్టు మెల్లగా తింటుంది. మరి ఇక అలా తట్టు అయ్యేటట్లేదు, తల ఉడుతుంది, మొత్తం కారం వస్తుంది, మొత్తం తాగుతుంది, ఉప్పు ఉప్పు అంటుంది. ఇక బామ్మది అయితే మెల్లగా తీసుకుంటూ తింటాడు. మేమందరం గిట్ట కారం వస్తుందంటే గిట్ట మళ్ళీ చెప్తారేమో అని చెప్పేసి అట్లనే తింటాడు. కాకపోతే మా అయితే మాత్రం బాగా కళ్ళ నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. మన స్వరూపనే విన్ అయ్యేటట్టు ఉంది, ఎందుకంటే మొత్తం కారం వచ్చినా కూడా తింటుంది. కానీ బామ్మర్దికి ఏమనిపిస్తుందో చెప్తలేడు. కానీ మండుతుంది కావచ్చు, కానీ బయట పెడతలేడు, అట్లనే తింటుండు. మరి ఎందుకో ఆ స్వరూపం మాత్రం అన్ని గబగబా నోట్లేసేసింది.
చివరికి అయితే ఈ స్వరూపనే విన్ అయిపోయింది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దని అర్థమైంది. అసలు ఫస్ట్ నిషిగాడు అన్నాడు లివింగ్ లెజెండ్. ఫస్ట్ నిషిగాడు చెప్పిండు కానీ నేను పట్టించుకోలే. అసలు ఆమె గెలుస్తుందా గెలదా అనుకున్నా, పక్కన ఉంది కానీ బాగా తిన్నది. స్వాతి అనుకుంటుంది అబ్బా బతికిపోయినాం రా అని చెప్పేసి. మహితన్ అయితే విజయవంతంగా తినేసింది. ఇది బామర్ది ప్లేసు, అది మా పిసది స్వాతి ప్లేసు. థమ్స్అప్ కూడా తాగాలి. గాయస్ మన స్వరూపన్ అయితే విన్నర్ అయిపోయింది మహిత. సో నాకు చాలా హ్యాపీ అయింది, ఎందుకంటే ఆమె అన్నీ కూడా ఊదుకుంటే తిన్నది. మీరు చూసిరా వీడియోలో. ఇక మా చెల్లె చూసిరా, ఇది ఇట్లుంది కానీ తినది, ఏది తిన్నది ఇంటికాడ కూడా తిన్నది. మా బామ్మర్ తింటారు అనుకున్నా. లాస్ట్ కు 2 బజ్జీలు ఉన్నాయి, బజ్జీలు పెట్టిన 2 బజ్జీలు ఉన్నాయి. పాపం గెలుస్తుండే. విన్నర్ అయితే అయింది. ఎట్లా అనిపించింది బజ్జీలు? బాగున్నాయి. ఇంకొకసారి తింటావా? అదా? సో కంగ్రాచులేషన్స్. ఓకే గైస్, ఇట్లనే మన వీడియోలు ఇట్లనే వస్తాయి. మన ఈ హలో సాగర్లో ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి, వ్లాగ్స్ కానీ అన్ని కానీ. నా పెళ్లి వీడియో కూడా ఇంట్లోనే వస్తుంది. ఓకే బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేయండి. పెళ్లి వీడియో కోసం.